రణవీర్ సింగ్, దీపికా పదుకొనె జంట కలిసి కనపడకపోవడంపై వీరిద్దరూ దూరంగా ఉంటున్నారనే గాసిప్ బాలీవుడ్ లో హల్చల్ చేశాయి. ఈ వదంతులు అబద్ధం అంటూ ఈ జంట నిరూపించింది. అనేక సార్లు వీరిద్దరూ జంటగా కనిపించడంతో త్వరలోనే పెళ్లిపీట లెక్కనున్నారని ఫ్యాన్స్ భావించారు. వీటన్నిటిపై కొన్నాళ్లు మౌనంగా ఉన్న రణవీర్ నోరు విప్పాడు. దీపికను తాను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. పీకల్లోతో ప్రేమలో ఉన్న ఈ అనుభవం కొత్తగా ఉందని చెప్పాడు. ఇలాంటి భావన ఇంతకు ముందెప్పుడు కలగలేదని చెప్పాడు. రణవీర్ సింగ్, దీపికాల కాంబినేషన్ లో రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాలు వచ్చాయి. సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లో ఈ 2 సినిమాలు తెరకెక్కాయి. ఇదే జంటతో బన్సాలి ముచ్చటగా 3వ సినిమా పద్మావతి తీస్తున్నాడు. రణవీర్, దీపిక షూటింగ్ లో బాగా బిజీ అవడంతో వీరిద్దరూ కలిసి తిరిగేందుకు కానీ నటించేందుకు కానీ సమయం దొరకడం లేదు. బన్సాలి, పద్మావతి షూటింగ్ స్కెడ్యూల్ కూడా ఇద్దరివి వేరువేరుగా ఉన్నాయి. అందుకే ఎప్పుడు కాస్త టైం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే రణవీర్ నిన్న రాత్రి తన బర్త్డే వేడుకను సింపుల్ గా జరుపుకున్నట్లు, అంతేకాక బర్త్డే సందర్భంగా తనకి తానుగా బ్రాండ్ న్యూ ఆస్ట్రోన్ మార్టిన్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చుకున్నట్లు, ఈ కాస్ట్లీ కార్ లో దీపికతో ఫస్ట్ రైడ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి కార్ లో ప్రయాణిస్తున్న పిక్స్ కొని సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ మధ్య వీరిద్దరూ విడిపోయారని, ఒకరికొకరు మొహం చాటేసుకుంటున్నారని వచ్చిన వార్తలు కొట్టిపారేస్తూ వీరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గానే ఉందని ఈ ఫొటోస్ ని బట్టి తెలుస్తోంది.